ఐపీఎల్ 18వ సీజన్లో రెండో రోజే హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులకు కిక్ ఇవ్వబోతుంది. లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చపాక్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడినా హోరాహోరీ సమరాలే గుర్తొస్తాయి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లే 10 సార్లు టైటిల్స్ని సొంతం చేసుకున్నాయి. ఈసారి కూడా ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ ఉండడంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నైకి స్టార్ ప్లేయర్స్ ప్రధాన బలం. ధోని, జడేజా, దూబే, పత్రినాల్ను రిటైన్ చేసుకున్న సిఎస్కేకు ఇప్పుడు రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి వంటి హిట్టర్స్ కూడా తోడయ్యారు. బౌలింగ్లో మహేష్ పత్రినా కీలకం కానున్నాడు. అలాగే చెపాక్ పిచ్పై అద్భుతమైన రికార్డున్న అశ్విన్ జట్టులో ఉండడం కూడా చెన్నైకి అడ్వాంటేజ్గానే చెప్పాలి. మరోవైపు ముంబై ఇండియన్స్ గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయింది. రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్రాను రిటైన్ చేసుకున్న ఆ జట్టుకు తొలి మ్యాచ్లో 2 స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయంతో బుమ్రా, స్లో ఓవర్ రేట్ నిషేధంతో హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. దీంతో సూర్యకుమార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టు కూర్పును చూస్తే రికెల్టన్, విల్ జాక్స్ వంటి హిట్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. బౌలింగ్లో మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్ పైనే ముంబై ఆశలు పెట్టుకుంది. అయితే ప్రతి సీజన్ తొలి మ్యాచ్లో ఓడిపోవడం ముంబైకి అలవాటుగా మారింది. 2013 నుంచి 2024 సీజన్ వరకు తొలి మ్యాచ్లో ముంబై ఎప్పుడూ గెలవలేదు. ఇక ఓవరాల్ రికార్డును చూస్తే చెన్నైపై ముంబైదే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 37 మ్యాచ్ల్లో తలపడితే ముంబై 20 సార్లు, చెన్నై 17 సార్లు గెలిచాయి. ఇదిలా ఉంటే చపాక్ స్టేడియం స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. కాగా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ మళ్లీ చర్చ మొదలవడంతో చెన్నై అభిమానులతో చపాక్ స్టేడియం పోటెత్తడం ఖాయం. నిజానికి చెన్నై ఎక్కడ ఆడినా ధోనీ కోసమే ఫ్యాన్స్ వస్తారన్నది తెలిసిన విషయమే. ఈసారి మహీని చెన్నై మేనేజ్మెంట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ మెరుపుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.